అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు మేడారం జాతర అయితే జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. మరి ఈసారి కూడా అంటే 2026న జనవరిలో అయితే స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేస్తుంది. సో అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి కూడా ఆర్టీసీకి సంబంధించిన సంస్థ కూడా అక్కడ బస్సులు ఏర్పాటు చేయడం, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. మన ఆసియా ఖండంలోనే మేడారం జాతర అనేది చాలా పెద్దదనమాట. అంటే గిరిజన జాతరకు సంబంధించి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా అయితే పేరు పొందింది మేడారం జాతర. మరి మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లాలో అయితే ఈ జాతర అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. మరి అక్కడికి కొన్ని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు, అట్లాగే అక్కడ పార్కింగ్ అంటే ఎవరైతే భక్తులు అక్కడికి వెళ్తారో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పార్కింగ్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలు కేటాయించడం, సో ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. మనకు ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో మేడారం జాతరకి 3465 ఆర్టీసీ బస్సులు జనవరి 2026 జనవరి 28 నుంచి 31 వరకు అయితే ఈ మహా జాతర అయితే జరగబోతుందని చెప్పేసి కూడా మనకందరికి తెలుసు. ఇక టీజీఎస్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి అయితే వెల్లడి 2026 జనవరి నెల 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహాజాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3495 ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండి వై నాగిరెడ్డి చెప్పారు. మంగళవారం కలెక్టర్ దివాకర, టిఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఓఎస్డి శివం ఉపాధ్యాయతో కలిసి మేడారంలో ఏర్పాటు చేస్తున్న ఆర్టీసీ బస్టాండ్, ప్రయాణికులకు వేచి ఉండే ప్రదేశాలు, క్యూ లైన్ పనులు, తాగునీటి సౌకర్యాలు, ఏర్పాట్లు పరిశీలించారు. ముందుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు. సో ఈ నెల అంటే 2026 జనవరి 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇది 4 రోజుల పాటు అయితే జరుగుతుంది. 28 నుంచి 31 వరకు అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మంత్ ఇంకా 28 నుంచి 31 వరకు అయితే దీన్ని నిర్వహిస్తున్నా అని చెప్పేసి దానికోసం 3495 స్పెషల్ బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు, అంటే అక్కడికి వెళ్ళడానికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే సో 3495 బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పింది. సో అక్కడికి సంబంధించి ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పరిశీలించి మొత్తం బస్సులు ఎక్కడెక్కడ పార్క్ చేసుకోవాలి, వచ్చినటువంటి భక్తులు ఎట్లా ఉండాలి, క్యూ లైన్లు, సో తదితర అంశాల గురించి మొత్తం కూడా అక్కడ చర్చించుకున్న అనంతరం సమ్మక్క సారలమ్మను కూడా దర్శించుకున్నారని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తా ఉంది. అనంతరం ఆర్టీసీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి నాగిరెడ్డి మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా 28 ఎకరాల బస్ స్టాండ్, క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే గదుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జనవరి 25 నుంచి తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. విధుల్లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, మెరుగైన రవాణా సేవలు అందించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గత జాతరలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యం, బస్సుల ఏర్పాటు విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. తాడ్బాయి నుంచి మేడారం చేరుకునే అటవీ మార్గంలో సెల్ ఫోన్ సిగ్నల్ సమస్య ఉండడంతో కమ్యూనికేషన్ కోసం ప్రతి కిలోమీటర్ కు ఓ పోలీస్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఎం మునిశేఖర్, ఈడీలు వెంకన్న, సల్మాన్, ఆర్ఎంలు విజయభాను, ఆర్ఎం రవిచంద్ర, డిఎస్పీ రవీందర్, సిఐ దయాకర్, సో వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. సో జనవరిలో నెక్స్ట్ మంత్ జరగబోయే మేడారం జాతరకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే భక్తులు అక్కడికి ఎట్లా వెళ్ళాలి ఏంటి అంటే మనకు మేడారం నుంచి అక్కడికి కొద్దిగా అటవీ ప్రాంతం అయితే ఉంటుంది. అటవీ ప్రాంతంలో సిగ్నల్ సమస్య రాకుండా కూడా వాళ్ళకు తాత్కాలికంగా సిగ్నల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అక్కడైతే చెప్పడం జరిగింది. అంటే వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు దాదాపు 4000 బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నట్టయితే ఆర్టీసీ సంస్థ అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకు 4 రోజుల పాటు అయితే ఈ జాతర అయితే ఘనంగా అయితే జరుగుతుంటది. మన తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు అయితే ఈ జాతరను దర్శించుకోవడానికి, అలాగే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి అయితే వస్తారు. సో మనం దానికి సంబంధించి ముఖ్యమైన తేదీలు అయితే ఒకసారి చూద్దాం. అంటే ఎప్పటి నుంచి ఈ జాతర అయితే ప్రారంభమవుతుంది, ఏ రోజు ఏదవుతుంది అని చెప్పేసి కూడా క్లియర్ గా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ముఖ్యమైన తేదీలు వచ్చే జనవరి 28, 2026 బుధవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మనకు జనవరి 28 నుంచి ఫస్ట్ డే అనమాట. సో ఆ రోజు ఏం జరుగుతుంది, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల రాకతో జాతర అయితే ప్రారంభం అవుతుంది. సో ఆ రోజే ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులతో అయితే
జాతర అయితే ప్రారంభం కాబోతుంది. సో దాని తర్వాత జనవరి 29, 2026 గురువారం నాడు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకుంటుంది అనమాట. అంటే నెక్స్ట్ డే గురువారం జనవరి 29న సమ్మక్క తల్లి గద్దెకు అయితే చేరుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మూడవ రోజు జనవరి 30, 2026 శుక్రవారం నాడు భక్తులు తలనీలాలు సమర్పించడం, పూజలు చేయడం. సో ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఉంటాయి. జనవరి 30 తారీఖున మనకు శుక్రవారం రోజున భక్తులు మొక్కుకుంటారు కదా, తలనీలాలు అర్పిస్తామని చెప్పేసి ప్రత్యేక పూజలు. సో ఇవన్నీ కూడా ఆ రోజు అయితే ఉండబోతాయి. సో నెక్స్ట్ డే జనవరి 31, 2026 శనివారం నాడు అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ డే జనవరి 31 అమ్మవార్ల వన ప్రవేశంతో ఈ జాతర మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం కూడా 4 రోజుల్లో ఈ 4 రోజుల పాటు ఇదైతే చాలా జరుగుతుంది అనమాట. చాలా మంది అయితే ఇక్కడికైతే వెళ్తుంటారు. సో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ నెలలో మొత్తం అంటే జనవరిలో అంటే చాలా మంది జాతర అయిపోయిన తర్వాత కూడా వెళ్తుంటారు, ముందు కూడా వెళ్తుంటారు. సో ఈ 4 డేట్స్ అంటే కీలకం అన్నమాట. అంటే ఆ రోజే పెద్ద ఎత్తున భక్తులు కూడా అక్కడికి చేరుకుంటారు అనమాట. దానికి సంబంధించి మొత్తం స్కెడ్యూల్ గా ఆల్రెడీ ప్రకటించేసారు ప్రభుత్వం కూడా. సో ఇది మొత్తం చూసుకుంటే ఆసియా ఖండంలోనే మనకు అతిపెద్ద గిరిజన జాతరగా అయితే పేరైతే పొందడం జరిగింది. సో ఈ జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం జరగదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జనవరిలో అయితే మనకైతే ఇది జరుగుతుంది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతారు. సో భక్తులు వచ్చి అక్కడికి మొక్కుకోవడం, వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పేసి ఆ దేవుళ్ళను ప్రార్థించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దానికి సంబంధించి అంటే జాతరకు సంబంధించి 150 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదలైతే జారీ చేసింది. అంటే ఖర్చులు, సో అక్కడికి వెళ్ళడానికి బస్సులు సౌకర్యాలు కావచ్చు, లేదంటే అక్కడ ఏర్పాట్లు చేయడానికి మొత్తం ఆ సౌకర్యాలకు సంబంధించి కూడా మొత్తం తెలంగాణ ప్రభుత్వం అయితే 150 కోట్ల రూపాయలు అయితే సంబంధించి అంటే మేడారం జాతరకు సంబంధించి ప్రభుత్వం అయితే కేటాయించింది. సో ఇక అందరు కూడా అంటే భక్తులు, తెలంగాణలో ఉన్నటువంటి భక్తులు అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా అంటే బస్సులు ఏర్పాటు చేసుకోవడానికి పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా క్యూ లైన్లు అంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంటే గతంలో ఎలాంటివి అయితే ఇబ్బందులు జరిగినాయో అవి ఈసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పేశారు. సో దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వెళ్తుంటారు అనమాట అక్కడికి. అంటే మనకు వరంగల్ జిల్లా మొత్తం అది ఫారెస్ట్ లో ఉంటుంది, కంప్లీట్ గా ఫారెస్ట్ లో ఉంటుంది. సో అక్కడికి వెళ్తుంటే సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ తాత్కాలికంగా సిగ్నల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఇదైతే జనవరి మనకు నెక్స్ట్ ఇయర్ అట్లాగే నెక్స్ట్ మంత్ 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 28, 29, 30, 31 మొత్తం 4 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 4 రోజులు అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. 28 నుంచి మొదలు పెట్టుకుంటే మనకు 31 తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది అనమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.